హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు దక్షిణావృత శంఖం అంటే ఏంటి, శంఖాన్ని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి, అసలు దక్షిణావృత శంఖము ఏ విధంగా అవతరించింది, అసలు ఏ దేవుణ్ణి అభిషేకించినట్లయితే చాలా మంచిది, ఎప్పుడు కొనుక్కోవాలనే అన్ని విషయాలు మీకు షేర్ చేయబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ముందుగా దక్షిణావృత శంఖాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ రోజు తెచ్చుకోవాలనేది చెప్తున్నానండి. మనము మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, ఏదైనా పౌర్ణమి, అమావాస్య నాడు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా నేను ఇది శ్రీశైలం నుంచి తెచ్చుకున్నానండి. గురువారం నాడు తెచ్చుకున్నాను ఇంటికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ విధంగా గుర్తుపట్టాలంటే దక్షిణావృత శంఖము కొత్తగా తెచ్చుకునే వారికి హెల్ప్ అవుతుంది. ఈ దక్షిణావృత శంఖాన్ని ఈ కొచ్చగా ఉంది చూడండి, ఈ భాగాన్ని తూర్పు వైపు పెట్టాలి. తూర్పు వైపు పెట్టినట్లయితే మనం ఖాళీగా ఉన్న ప్లేస్ దక్షిణం వైపు ఉన్నట్లయితే దక్షిణావృత శంఖంగా అంటారండి. ముఖ్యంగా మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలంటే ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ కానీ పెట్టుకొని దాంట్లో స్టాండ్ ఉంటే స్టాండ్ మీద పెట్టుకోవాలండి. స్టాండ్ లేనట్లయితే బియ్యం పోసుకొని దాని మీద దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం శంఖం కొనేటప్పుడే వాళ్ళు స్టాండ్ కూడా ఇస్తారండి. స్టాండ్తో పాటు తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇది అండి దక్షిణావృత శంఖము. ఈ దక్షిణావృత శంఖము ఎలా అవతరించింది అనేది షేర్ చేయబోతున్నాను. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుండి లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా అవతరించిందండి. అందుకే శంఖం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఎక్కడైతే శంఖము, పద్మపుష్పాలు, చంద్రుడు ఉంటారో అక్కడ స్థిరంగా ఉంటుందటండి లక్ష్మీదేవి. శంఖాలు ఎన్ని రకాలంటే దక్షిణావృత శంఖము, గోముఖి శంఖము, మోతీ శంఖము, ఉత్తరావృత శంఖం కూడా ఉంటుందండి. ఇలాంటి రకరకాల శంఖాలు ఉంటాయి. మన ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దక్షిణావృత శంఖం ఎక్కడైతే ఉంటే అక్కడ లక్ష్మీప్రదం అండి. లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుందట. ముఖ్యంగా ఇంకోటండి, దక్షిణావృత శంఖం ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలి. నియమనిష్టలతోనే ఉంటేనే మనం దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవాలండి. ఎటువంటి నియమాలంటే మనం అంటు ముట్టు అనేవి కూడా దరిదాపులో కూడా వెళ్ళకూడదు. మ్యాక్సిమం దేవుడి గది అనేది సపరేట్గా ఉండి కట్టను అనేది వేసుకొని ఉన్నట్లయితేనే ఇలాంటివి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి దక్షిణావృత శంఖం ఉన్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి దక్షిణావృత శంఖము మనకి ఎవరు ప్రసాదించారంటే మహావిష్ణువు అండి. మహావిష్ణువు యొక్క ఆయుధంలో శంఖం, చక్రం, శాంగం, గద, మందకం అనే ఖడ్గాలు ఉంటాయండి. ఈ విష్ణువు అంటే మహావిష్ణువు 5 ఆయుధాలు ధరిస్తారు. అంటే శంఖం మాత్రము ఆయుధం కిందికి లెక్కలోకి రాదండి. కాబట్టి చక్రం, గద, కత్తి, బాణం అనేవి 4 వస్తాయి. ముఖ్యంగా మనిషికి కనబడనటువంటి రకరకాల రుగ్మతలు, బాధలు, గ్రహ బాధలు, కష్టాల నుండి వీటన్నిటిని నివారించడం కోసం మహావిష్ణువు బహుకరించింది గొప్ప ఆయుధం అండి మనకి ఈ శంఖము. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిది, లక్ష్మీప్రదం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది మన పురాణాలలో ఏం చెప్తున్నాయంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనము సైన్స్ ప్రకారంగా చూసినట్లయితేనండి డైలీ మనము అంటే ప్రతిరోజు ఒకసారైనా శంఖాన్ని పూరించినట్లయితే జన్యుపరమైన వ్యాధులు రావంటండి, నివారిస్తూ ఉంటాయంట శంఖాన్ని డైలీ ఒకసారైనా పూరించినట్లయితే. నేను ఈ విధంగా శివయ్యకు ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటానండి. అంటే శంఖంలో నీళ్లు పోసుకొని అంటే చందనం కానీ జవ్వాది పౌడర్ మిక్స్ చేసేసుకొని నేను ఇలా అభిషేకం చేసుకుంటూ ఉంటానండి ప్రతి సోమవారం. శివయ్యకు అభిషేకం చేసినట్లయితే దక్షిణావృత శంఖం నుంచి చాలా మంచి ఫలితాలు అనేది ఉంటాయండి. చాలా మంచిది కూడా. ఇంట్లో లక్ష్మీప్రదం అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదంటండి, లక్ష్మీప్రదంగా ఉంటుందంట దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే. ఖచ్చితంగా కొనుక్కోవాలని అయితే నేను చెప్పను, ఎవరిష్టం వారిదండి. ఇలానే చేయాలా, ఇన్ని పుష్పాలు అలంకరించాలా, ఇలానే చేయాలని అయితే కూడా చెప్పను. మన మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా చేసుకోవాలి, ఇలానే చేయాలని అయితే నేను అనను. ఎందుకంటే ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మంచిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.